వెల్కమ్ టు సఖ్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పసరపాడు గ్రామానికి చెందిన ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఖరీఫ్ సీజన్ లో పంట నష్టం జరిగిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మెగా చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి. ఓల్డ్ టౌన్ అభివృద్ధి కోసం దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 5 మరియు 21వ వార్డులో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ. టైలర్ల సంక్షేమం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ నెల 10వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న ముస్లిం మైనార్టీ హక్కుల మహాగర్జన సభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా. సంజీవనగర్ కోదండ రామాలయంలో ఈ నెల 8వ తేదీ శివరాత్రి ఉత్సవాలు. ఎస్బీఐ కాలనీ సాయితేజ అపార్ట్మెంట్ లో చోరీ. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం పసరపాడు గ్రామానికి చెందిన ఇద్దరు దివ్యాంగులకు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి తన సొంత నిధులతో ట్రైసైకిళ్లను అందజేశారు. గ్రామంలో నిర్వహించిన గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ భక్తవత్సలారెడ్డి మరియు వైసీపీ నాయకులు ప్రసాద్ యాదవ్ సహకారంతో దివ్యాంగులు ఎమ్మెల్యేను ట్రైసైకిల్స్ అవసరమైనదని కోరడం జరిగింది. వారు వెంటనే స్పందించి కొద్ది రోజుల్లోనే దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పసరపాడు గ్రామం. నా పేరు ప్రసాద్ యాదవ్. మా ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చినప్పుడు వీళ్ళ ఇంటి కారిపాకల మాధవ్ ఇంటి దగ్గరికి వెళ్ళాము. అక్కడ వికలాంగులు ఇద్దరు ఉండగా ఏమి వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళకు ట్రైన్ సైకిల్ లేవు, చాలా ఇబ్బంది పడతామని చెప్పినాము. తక్షణమే 4-5 రోజుల్లో శాంక్షన్ చేసి ఇప్పించినాడు ఎమ్మెల్యే గారు. అందుకు వాళ్ళకు ధన్యవాదాలు. పసరపాడు గ్రామం మాది. మా నాయన పేరు కారిపాకల మాధవ. ఎమ్మెల్యే గడప గడప మీటింగ్ వచ్చింటే మా అమ్మ వాళ్ళు అందరు కలిసి అడిగింటే ప్రెసిడెంట్ని ఎమ్మెల్యే వీల్ చైర్ కావాలని మా ఇద్దరు తమ్ముళ్ళకి ఇప్పించినారు. మా ఇంట్లో 3 వికలాంగులం అయితే 2 తమ్ముళ్ళకి ఇచ్చినారు. ఎమ్మెల్యే గారికి మా యొక్క ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని ఓల్డ్ టౌన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. ఓల్డ్ టౌన్ అభివృద్ధిలో భాగంగా 1వ వార్డులో 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓల్డ్ టౌన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ప్రతిపాదికన అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో ఏ ప్రాంతంలో చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పనులు శాశ్వత గుర్తులుగా నిలిచాయన్నారు. జిల్లా అయిన తర్వాత నంద్యాల రూపురేఖలు మారాయని, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, పట్టణాధ్యక్షుడు పున్నా శేషయ్య, కౌన్సిలర్ సాదిక్ బాషా, దేశం సుధాకర్ రెడ్డి, వార్డు వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ మునయ్య, కన్నమ్మ, ఎర్రన్న, తిమ్మరాజు, ఓబిలేసు, బాబు, జయకుమార్, మధుబాబు, సాయిబాబా, బోడన్న, అర్జున్, శేఖర్, నాగేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో 1వ వార్డుకి సంబంధించి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా 20 లక్షల రూపాయలతోటి నూతన సీసీ రోడ్లు మన హరిజన్పేటలో వేయడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలోనే చెప్పాం, ప్రతి వార్డులో ప్రతి సందులో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణంలో ఎంతో అంటే జిల్లా అయిన తర్వాత ఎంతో వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది. ఈరోజు కాలేజీలు కావచ్చు, కొత్త స్కూళ్ళు కావచ్చు, కొత్త బ్రిడ్జిలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు,
ఓల్డ్ టౌన్ని పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఓల్డ్ టౌన్ని ఒక శాచురేషన్ మోడ్లో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలి అని ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాం. కొన్ని వార్డులో ఆల్మోస్ట్ శాచురేషన్ మోడ్లో పూర్తి చేసాం. ఇంకా మిగతావి ఏమున్నా సరే రానున్న రోజులు అవి కూడా 100% పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పగిచ్చారో ఈ బాధ్యతని ఖచ్చితంగా వారిని మనసులో పెట్టుకొని వారికి అందరికీ ఎల్లప్పుడూ సర్వీస్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే అభివృద్ధిలో భాగంగా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు 1వ వార్డుకు వచ్చినప్పుడు స్థానిక ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి తమ సమస్యలను వివరించడం జరిగింది. అలాగే ఇక్కడ సీసీ రోడ్స్, కల్వర్ట్లు, ప్యాచ్ వర్క్ ఇబ్బందిగా ఉందని చెప్పి అడిగిన వెంటనే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గడప గడప మన ప్రభుత్వం ద్వారా రోడ్డు కానీ కంప్లీట్ చేసి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ కానీ చేయడం జరిగింది. అభివృద్ధి అంటే ఏంటో గత ప్రభుత్వాల కన్నా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే మీరు ప్రజలందరూ నంద్యాలపట్నం ప్రజలు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో గెలిపించడం జరిగిందో అదే నమ్మకంతో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నారు. మరొకసారి మీ ఆశీర్వాదాలు నిండుగా మన ఎమ్మెల్యే గారికి నంద్యాల పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా వార్డులో ఈరోజు 20 లక్షలతోటి సీసీ రోడ్డు వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మాకు మన ప్రీతమ నాయకుడు పేదలపల్లి పెందిది ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు మేము ఎంతో కృతజ్ఞతతో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినారు 1వ వార్డుకు అర్జన్పేటకు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హులైన టైలర్లకు నేరుగా వారి ఖాతాల్లో ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా నంద్యాలలోని టైలర్ల యొక్క సంక్షేమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం నంద్యాల పట్టణం మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని గుర్రాలపేటలో ది నంద్యాల జిల్లా మగ్గం వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా టైలర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ తమీం, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, టైలర్స్ అసోసియేషన్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించి వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించేందుకు వివిధ సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా టైలర్స్ యొక్క సంక్షేమ అభివృద్ధికి ఆర్థికంగా చేయూత అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలలో ప్రధానంగా ఇల్లు లేని అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను కేటాయించే ఏర్పాట్లను చేపడతామని హామీ ఇచ్చారు. నంద్యాలలో 5,000కు పైగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ 3,600 పైచీలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా 2,000 మందికి పైగా పంపిణీ చేయాలని, పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం జరిగిందని ఇది ఎంతో దుర్మార్గమైన చర్యలన్నారు. ఇటువంటి వారిని రానున్న ఎన్నికల్లో ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ప్రజలకు అందించిన పథకాలు ఏ ఒక్కటి గుర్తుండేవి చేయలేదని పేర్కొన్నారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. అలాగే నాడు నేడు ద్వారా అనేక పాఠశాలలను అభివృద్ధి చేశామని, వాటి రూపురేఖలను మార్చేశామన్నారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ ను ₹1,00,00,000 పైగా వెచ్చించి విద్యార్థులకు అవసరమైన అన్ని తరగతి గదులను, సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులు ఇంగ్లీష్ విద్యను అభ్యసించి ఉన్నత చదువులను చదివి మంచి ఉద్యోగాలను సాధించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం జరిగిందని, అయితే టీడీపీ నాయకులు జనసేన పవన్ కళ్యాణ్ దుర్మార్గపు ఆలోచనలతో వ్యతిరేకించడం జరిగిందన్నారు. ఉన్నత ఉద్యోగాలను సాధించాలంటే ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉండాలని, ఇంటర్వ్యూలలో, కాంపిటేటివ్ పరీక్షలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రతిభను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కేవలం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడమే వారి యొక్క బాధ్యత అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సంవత్సరాలు దాటిన ప్రతి టైలర్ కి పింఛను అందే విధంగా ప్రణాళిక చేయమని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ అంటే
నేను చెప్పేది కాదు, జగనన్న ఆయన స్థాయిలో చేయాల్సినవి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్ ని మా సైడ్ నుంచి కూడా ఆయనకి వినిపిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి కమ్యూనిటీ హాల్ కి కూడా ఎక్కడైనా స్థలం చూస్తే తప్పకుండా కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణానికి మనం తప్పకుండా సాయం చేస్తామని చెప్పేసి కూడా మాటిస్తున్నాను. ఇలాంటి కమ్యూనిటీ హాల్ అక్కడక్కడ మనం కడితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆల్రెడీ 9వ వార్డులో కట్టినాము. 9వ వార్డులో అక్క చెల్లెమ్మలందరూ కూడా వాడుకుంటున్నారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా మనకి స్థలం ఉంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. నెలన్నర లోపలనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇస్తున్నాము, ఎంత సంక్షేమం అందించాము అనేది మీరు అందరు చూస్తున్నారు. ఈ రోజు ఒక్క తమీం వార్డులోనే 150 మంది టైలర్లకి డబ్బులు ఇస్తున్నాం. 150 మంది టైలర్లకి డబ్బులు పడతా ఉన్నాయి. గతంలో 120 ఉండేది, ఈ ఏడాది 30 మంది పెరిగి 150. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడైనా ఇట్లా స్కీములు వచ్చినాయా? ఏదైనా అకౌంట్ లో డబ్బులు పడినాయా? ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిందా పేదవాళ్ళకి అనేది కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాం. మరి పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటేనే మన కుటుంబాలు మన బ్రతుకులు మారుతాయని చెప్పేసి నమ్మి జగనన్న చేస్తాను. స్కూళ్ళలో ₹1 ఖర్చు లేకుండా మనం విద్యా దీవెన, వసతి దీవెన, వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు అన్ని రకాల సహకారం ఉంది. సో ప్రతి ఒక్కరు బాగా చదివిమని చెప్పేసి కోరుతున్నాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కనపడినారు. తెలుగుదేశం నాయకులు ఎవరైనా కనపడినారా కరోనా టైంలో? మీరు మైనార్టీ ఓట్లు కావాలంటున్నారు, మరి మైనార్టీలకు ఏం చేసినారంటే? మైనార్టీలకు ఎవరికైనా పదవులు ఇచ్చినారా? మేము చెప్తాం, ఈ రోజు ఇసాక్ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చినాం, మాబున్ అక్కకి మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చినాం, హబీబుల్లా అన్నకి గౌరవ సలహాదారుడి పోస్ట్ ఇచ్చినాం, కలాం అన్నకి ఈ రోజు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినాం. లేకపోతే 14 మందిలో 13 మంది మైనార్టీస్ ని మున్సిపాలిటీగా గెలిపించుకోగలిగినాం. కోఆప్షన్ మెంబర్ గా సలాముల్లాని ఇచ్చినాం. మరి గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నవమాన్ అంకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కూడా చేసినారు. మీరు ఏం చేసినారు? ఎవరినైనా పైకి తీసుకొచ్చినారా? గెలిపించినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవకాశం ఇచ్చినారు. 15 సంవత్సరాల పాటు 5 సార్లు 5 మంత్రిత్వ శాఖలకి మంత్రులు చేసినారు. మీరు చెప్పండి, ఏదన్నా ఎవరినైనా పైకి తీసుకొచ్చినారా? ఫలానా వాడిని పైకి తీసుకొచ్చినారని చెప్పమనండి. మనం మాట్లాడాలి, ప్రశ్నించాలి. మాకు 3 సంవత్సరాల్లోనే మేము ఇవన్నీ చేసాం. మెడికల్ కాలేజీలు కావచ్చు, ఐటీఐ కాలేజీలు కావచ్చు, మహిళా జూనియర్ కళాశాల కావచ్చు, ఉర్దూ కాలేజ్ కావచ్చు, ఉర్దూ పాఠశాల కావచ్చు, ఏపీ మోడల్ స్కూల్ కావచ్చు, నాడు నేడు పాఠశాలలో ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కావచ్చు. ఇవన్నీ మేము చేశాం కదా. మరి వాళ్ళు ఏం చేసినారు ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుకుంటూ, రానున్న ఎన్నికల్లో గతంలో మీరు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఇవన్నీ చేసినానంటే నేను చేసినది కాదు, మీరందరూ సహకరించినందుకే నేను చేయగలిగినాను. కాబట్టి ఇంకొకసారి సహకారం కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మరీ కోరుకుంటూ, మైనార్టీల ఒక ఓట్లని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారో, ఓటు బ్యాంక్ కాదు, వీళ్ళని బ్యాక్ బోన్ గా నిలబెట్టాలి, వీళ్ళని పైకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు అందరూ కూడా సహకరించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ రోజు మైనార్టీలకి 7 మందికి వైఎస్ఆర్సీపీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెడుతుంటే తెలుగుదేశం పార్టీ ఒక్కరికి ఇచ్చింది. సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. పట్టాల గురించి ఒక ద్రోహం జరిగింది మన నంద్యాల వాళ్ళకు. కనీసం అంటే 6,000 పట్టాలు పంచాలని రెడీగా పెట్టిన దానికి దాంట్లో మీ పేర్లు కూడా ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. అవన్నీ పెట్టింటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకి పోయి ఆపినారు. అయినా కానీ 2 years 2 సంవత్సరాలు కొట్లాడి మొన్ననే కనీసం అంటే 3,000 చిల్లర రిలీజ్ చేశారు కోర్టు తరఫు నుంచి. అది పంచుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, దాంట్లో కూడా మీరు అందరూ ఒకసారి లిస్ట్ ఇస్తే అది కూడా మన ఎమ్మెల్యే గారు చేస్తారని నాకు కూడా బాగా నమ్మకం ఉంది. మన తమీం ఆధ్వర్యంలో కనీసం అంటే 150 మందికి కుట్టు మిషన్లు ఇచ్చినారన్న. 10,000 ఇచ్చినారు, కుట్టు మిషన్ కూడా ఇచ్చారు. 10,000 కూడా ఆడవాళ్ళకి ఇచ్చారు, అదే కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు. అందరికి బిలేటెడ్ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉంది ఇంతమంది టైలర్స్ ని చూసి. నా వార్డులో ఒక్కటే దాదాపుగా ముందు చాలా మంది టైలర్స్ అందరు దాదాపు ఈ చాంద్బడలోనే ఉన్నారు. అదే విధంగా స్కీమ్స్ కూడా, టైలరింగ్ స్కీమ్, జగనన్న టైలరింగ్ స్కీమ్ కూడా అత్యధికంగా మన వార్డుకే కేటాయించినారు. పోయిన సంవత్సరం దాదాపుగా 120 మందికి టైలరింగ్ స్కీమ్ వచ్చింది. దాదాపుగా ఒక 10,000 మంది, మనిషికి 10,000 లాగా. మళ్ళా నెక్స్ట్ సంవత్సరం 150 మందికి వచ్చింది. షాప్ ఉన్న వాళ్ళకే కాకుండా ప్రభుత్వం రెసిడెన్షియల్ స్పేస్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తా ఉంది, ఇంట్లో కుట్టు మిషన్ కుట్టుకున్న వాళ్ళకి కూడా.
సో ఇది నిజంగా ఒక గర్వకారణమే. మీ న్యాయమైన కోరికలు రఫీ అన్న చెప్పినాడు, దీని గురించి మన ఎమ్మెల్యే గారు సానుకూలంగా సహకరిస్తారని స్పందిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నంద్యాల పట్టణం 5వ వార్డులో 71 మందికి మరియు నూనెపల్లె 21వ వార్డు నందు 51 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. నూనెపల్లెలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, వార్డు వైసీపీ ఇన్ఛార్జి అమృతరాజ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రిజిస్టర్ పత్రాలను అందజేశారు. అలాగే 5వ వార్డులో కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ చాంద్బీల ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల సంపూర్ణ హక్కు రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. నంద్యాలలో అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేడు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి ఆ ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు ఉంటుందన్నారు. పట్టా పొందిన అక్క చెల్లెమ్మలకు శాశ్వత భూ హక్కు రిజిస్టర్ డిడ్లను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డికే దక్కుతుందని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 5వ వార్డు కౌన్సిలర్ మరియు మాజీ కౌన్సిలర్ చాంద్బీ మాట్లాడుతూ వార్డులోని అర్హులైన పేదింటి అక్కాచెల్లెమ్మలకు ఇంటి పట్టాలను సంపూర్ణ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫేజ్ 1 లో అర్హులైన వారికి అందించడం జరిగిందని, ఫేజ్ 2 లో అర్హులైన వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలపై టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి ఆపారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అందించిన పరిస్థితులు లేవన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని, నంద్యాలలో శిల్పా రవిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేషగిరిరావు, రాజారావు, ప్రతాప్, భాస్కర్, కాశీ, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మీకు ఏదైతే ఆ రోజు మాట చెప్పినాడో జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా మీకు హక్కు కల్పించే విధంగా, అంటే ఇంతకుముందు ఇచ్చిన పట్ట అది కాదని కాదు, ఇది దీనివల్ల ఏమైందంటే రిజిస్టర్ ఆఫీస్లో మీకు పూర్తి స్థాయిగా రిజిస్టర్ గారు మీతో సంతకం చేసి పిఆర్ఓ గారు వీళ్ళు చేసి పూర్తిగా అంటే మీ పేరు డీటెయిల్స్ అన్ని కూడా మన రిజిస్టర్ ఆఫీస్లో మీ పేరు ఎంటర్ చేయబడింది. మన వార్డు పరిధిలో దాదాపు 55 మందికి రోజు ఇవ్వగలుగుతున్నాం. రెండోది కూడా మిగతా వాళ్ళకి కూడా స్థలాలు కొంత కోర్టు పోవడం వల్ల, తెలుగుదేశం వాళ్ళు కొన్ని కోర్టులో కేసు ఇచ్చడం వల్ల అవి కొంత డిలే అయింది. అవన్నీ కూడా కొంత క్లియర్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. పేరు కూడా మన ముఖ్యమంత్రి గారికి ఉంది. అలాగే అక్క చెల్లెమ్మలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని, రాబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీతో మన ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి. అలాగే మన నంద్యాల కూడా శిల్పా రవిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా చేసుకునే బాధ్యత మన అందరూ అక్క చెల్లెల మీద ఉన్నది. భాగంగా ఈరోజు మన 5వ వార్డులో సుమారు 69 మందికి శాశ్వత పట్టాలు రావడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మన 5వ వార్డులో మా అక్క చెల్లెమ్మలకు అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన పట్టాలన్నీ ఈరోజు పంపించడం జరిగింది. అదేవిధంగా మన 5వ వార్డులో ప్రతి సంక్షేమ పథకం మన మైనార్టీలకు అందడంతో మనం అందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ పట్టాలే కాకుండా టిక్కో గృహాలు కూడా చాలా మందికి వచ్చినాయి. అదేవిధంగా ఇంకా రానున్న సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు మా 5వ వార్డు వాళ్ళు ఉన్నారు. వాటికి కూడా త్వరలో ఈ కోర్టు కేసులు అయితేనేమి, ఈ ఆటంకులు అయితేనేమి ఇవన్నీ తొలగిపోయినాక మనం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి పేదవారికి ఈ పట్టాలు పంపిణీ చేస్తామని తెలియజేస్తున్నాం. మా 5వ వార్డులో సుమారు ఫస్ట్ ఫేజ్లో 71 మందికి పట్టాలు వచ్చినాయి. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫుల్ పవర్ ఇచ్చింది పట్టాల మీద. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇంతవరకు. పక్కా సేల్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళ అవసరాలకు అన్నట్టు పక్కా రిజిస్టర్తో ఇచ్చారు. గతంలో ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ పట్టా ఇవ్వలేదు. ఓన్లీ నాకు మాత్రం పట్టాలు ఇచ్చారు. ఈసారి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడము చాలా గ్రేటు. ఈ పట్టాలందరూ చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా నిజంగా మన నంద్యాల ఎమ్మెల్యే రవణ గారికి ధన్యవాదాలు. మన నడిగడ్డ తరపు నుంచి ఇంతమందికి పట్టాలు ఇప్పించినందుకు రవణ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ సీజన్ లో జరిగిన పంట నష్టం ఆ సీజన్ ముగిసేలోపే పెట్టుబడి రాయితీని విడుదల చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023 సంవత్సరం డిసెంబర్ లో మీచాన్ తుఫాను వల్ల నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీని అందించడం జరిగింది. నంద్యాల జిల్లాకు సంబంధించి 27,138 మంది రైతన్నలకు గాను 26,87,06,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు చేతుల మీదుగా మెగా చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా నిలిచి ఏ సీజన్ లో జరిగిన పంట నష్టం ఆ సీజన్ ముగిసేలోపే రైతులకు సాయం అందించడం జరిగిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేమని, గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. సంక్షేమాన్ని కాంక్షించే ఇటువంటి ముఖ్యమంత్రి రైతులకు ఎంతో అవసరమన్నారు. వ్యవసాయ, విద్యుత్, నీటి పారుదలలో అనేక మార్పులు తీసుకువచ్చారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రారంభించిన నీటి పథకాలు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి రైతులకు మంచి చేస్తున్నారని తెలిపారు. రైతాంగం సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు, రైతులు పాల్గొన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి ఖరీఫ్ పంటలో నష్టపోయినటువంటి రైతులకు, అంటే వర్షాలు లేక కానీ అధిక వర్షాలు కురవడం వల్ల కానీ నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో, అంటే ఏ సీజన్కి ఆ సీజన్కు గతంలో ప్రభుత్వాలు ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ ఒక రాసేటివి అట్లే బకాయిలు అట్లే పెట్టి ప్రభుత్వాలు మారిపోయినా కూడా బకాయిలు చెల్లించినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం గతంలో చూసాం. అలాంటి స్థితి నుంచి ఈరోజు ఏ సీజన్ అయిపోతుంటే ఆ సీజన్కి, ఇప్పుడు ఖరీఫ్ అయిపోవడానికి రాగానే ఇప్పుడు ఖరీఫ్ది మన జిల్లాకు దాదాపు 27 కోట్లు ఈరోజు జమ చేయడం జరిగింది. 6 మండలాలు కరువు మండలాలు ఉన్నాయి మన జిల్లాలో. ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాలని చెప్పి మేము రైతులను ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్న టైంలో కానీ ఇప్పుడు ఆయన టైంలో కానీ వ్యవసాయ రంగంలో చాలా మార్పులు, విద్యుత్ రంగంలో కానివ్వండి, నీటిపారుదల రంగంలో కానివ్వండి, నీటిపారుదల రంగంలో ఇప్పుడు ఈరోజు చూసాం. వాళ్ళ నాన్న 2004లో మొదలుపెట్టిపోయినటువంటి పథకము పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, దాన్ని ఈరోజు ఈయన చేతులతో జాతికి అంకితం చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది. వ్యవసాయ రంగానికి నీటిపారుదలను పెంచాలనేటువంటి ఆలోచన పెద్ద ఆయన చేస్తే దాన్ని సార్థకత చేకూరుస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మరలా కూడా ముఖ్యమంత్రిని చేసుకోవడంలో మా రైతాంగ పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనాదిగా అన్ని రంగాల్లో వివక్షతకు గురి అవుతున్న ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం ఉద్యమించక తప్పదని రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకుడు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల పట్నం రాణి మహారాణి థియేటర్స్ హరుణ్ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 10వ తేదీ ముస్లిం మైనార్టీ హక్కులు మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అధ్యక్షుడు జిఎం గౌస్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కొరకు ఏర్పాటు చేస్తున్న ముస్లిం మైనార్టీల మహాగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. ముస్లిం రైట్ ప్రొటెక్షన్ ఫోరం ను ఏర్పాటు చేసి తద్వారా ముస్లింల సమస్యలు, ఆస్తులు కాపాడడానికి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు, ముస్లిం నాయకులు, మత పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కర్నూలు పట్టణంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి 11వ తారీఖు ముస్లిం మహాగర్జనని కర్నూలులో జరిపాము. మంచి స్పందన వచ్చింది. చాలామంది ముస్లింలు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 29వ తారీఖు ఆదోని పట్టణంలో ముస్లిం మహాగర్జన నిర్వహించాము. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళు సహకారాలు కూడా అందించారు. అదేవిధంగా మార్చి నెల 10వ తారీఖు ఆదివారం నంద్యాలలో మహాగర్జన హరుణ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల ముస్లిం సోదరులకి ఆహ్వానించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాము. ఎంఆర్పిఎఫ్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ని, సొసైటీని ప్రారంభించాము మేము. దీంట్లో ముఖ్యమైన ఎజెండాలు ఏమంటే ముస్లింల యొక్క సమస్యలు, ముస్లింల యొక్క ఆస్తులు, ఈ రెండిట్ల కోసమే ఈ ఎంఆర్పిఎఫ్ను స్థాపించాం. ఈరోజు ఏదో ఎలక్షన్ల కోసం వచ్చారు, ఎలక్షన్ల కోసం మాట్లాడుతున్నారంటే అది ఒక అవివేకం.
ఇది ఎలక్షన్లతో పాటు ఇది ఒక ప్రారంభం. దీని అంతం ఎప్పుడంటే ప్రతి ఒక్క ముస్లిం తనకు రావాల్సిన బెనిఫిట్లు పొందేంత వరకు ఆంధ్రప్రదేశే కాదు ఇండియా వ్యాప్తంగా మా యొక్క గర్జనను కంటిన్యూ చేసుకుంటూ పోతాం. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులారా మీరు ఇది ఒక హెచ్చరిక అనుకోండి, లేదా ఒక విన్నపం అనుకోండి, ఏమన్నా అనుకోండి, ముస్లింలని ముస్లింలుగా గుర్తించండి, ముస్లింలకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కల్పించండి అని మీకు ఈ పత్రికా ముఖంగా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ముస్లిం మైనార్టీ హక్కుల మహాగర్జన కార్యక్రమాన్ని ముందుకు నడపాలని చెప్పేసి మన మహబూబ్ గారు కోరడం జరిగింది. దానికి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లాకి అధ్యక్షుడు నేను. ఈరోజు మత గురువుల్ని మా ముస్లిం సోదరులకి ఒకటే విన్నపం చేస్తున్నాము. రాజకీయాన్ని పక్కన పెట్టేసి మన ముస్లిం హక్కుల కోసము మనం ఏం చేయాలి అనేది మన మొదటి సిద్ధాంతం. మన ముస్లింలకి రావాల్సినవి కానీ హక్కులు కానీ పోరాడడం కోసం ముందుకు వచ్చిన మా మహబూబ్ గారికి మేము ఎల్లప్పుడూ మీకు మద్దతు తెలుపుతాము. అలానే మనకు రావాల్సిన కొన్ని హక్కులకి ఆల్రెడీ రాజకీయాల్లో కొన్ని చేస్తున్నారు, కొన్ని రాజకీయాల వాళ్ళు కొన్ని పక్కన పెడుతున్నారు. దానికి పూర్తి స్థాయిలో మహాగర్జనని నినాదంతో ముందుకెళ్తున్న మహబూబ్ గారికి మేము ఎల్లప్పుడూ నంద్యాల నుంచి అందరు ముస్లింలు మళ్ళీ మన మత గురువులు అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఆదివారం రోజు సాయంత్రము 5 గంటలకి అందరూ తప్పకుండా రావాలని చెప్పేసి మన ముస్లిం సోదరులకి మత గురువులకి అందరికీ హారూన్ ఫంక్షన్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంజీవ నగర్ కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర కాశీ విశాలాక్షి స్వామి అమ్మవార్లకు ఈ నెల 8వ తేదీ దివ్య కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఆలయంలో స్వామివార్లకు ఉదయం నుండి పంచామృత విధాన అభిషేకం, అర్చనలు, సాయంత్రం మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం, రాత్రి 12 గంటల తర్వాత లింగోద్భవ కాలంలో అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం నిర్వహించి తదుపరి శివపార్వతులకు కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తరలి రావాలని, స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివాలయం నందు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత విధానాభిషేకము మరియు అర్చనలు జరుగును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రాత్రి 12 గంటల 1 నిమిషంలకు లింగోద్భవ అష్టోత్తర క్షీర కలుష ఉచిత పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది వీటిలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చును. తదుపరి శివపార్వతుల కళ్యాణం, దివ్య కళ్యాణం ఏర్పాటు చేయడం అనేది. కావున ఆ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా 9వ తేదీ అంటే శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు సంజీవనగర్ శ్రీనివాస గుండా శివపార్వతుల గ్రామోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ గ్రామోత్సవంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 8వ తేదీ మహాశివరాత్రి శుభ సందర్భంలో శివాలయంలో ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకము, తర్వాత రాత్రి 12 గంటల 1 నిమిషమునకు క్షీరాభిషేకము, తదుపరి స్వామివారి కళ్యాణం జరుగును. అందరూ తప్పకుండా రావాల్సి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు 8వ తారీఖు శివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటలకు అభిషేకం జరుగును. భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని సాయితేజ అపార్ట్మెంట్ నందు బాలు అనే వ్యక్తి ఫ్లాట్ లో చోరీ జరిగింది. దుండగులు ఫ్లాట్ లోకి వెళ్లి బీరువాను పగలగొట్టి అందులోని 10 తులాల బంగారు, 5 లక్షల నగదును దోచుకెళ్లడం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ సాయితేజ అపార్ట్మెంట్ బాలు భవాని దంపతులు నివసించే ఫ్లాట్ లో దుండగులు చొరబడి చోరీ చేశారు. అపార్ట్మెంట్ నుండి ఫ్లాట్ యజమానులు బయటికి వెళ్లిన కొద్దిసేపటికి దుండగులు అపార్ట్మెంట్ లోకి వచ్చి వాచ్మెన్ భార్యను ఆరా తీసి దొంగతనానికి పాల్పడడం జరిగింది. ఇంటికి వచ్చిన బాలు భవాని దంపతులు దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదును స్వీకరించిన 2వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 11:30 ఆ టైంలో పోయి ఉంటాము. ఇంటికి వచ్చేసరికి నేను వచ్చేసరికి వాకిలి డోర్ మొత్తం అన్ని తెలుస్తున్నాయి, తాళం తీయలేదు.
నేను ఎవరు తెచ్చినారని టెన్షన్తో మా ఆయనకు ఫోన్ చేసిన. వెంటనే మా ఆయన వచ్చి కూడా చూసినాడు. అసలు నాకు అర్థం కాలేదు ఎవరు వచ్చినారా ఎట్లా చేసినారని. బీరువాలో ఉన్న గోల్డ్ డబ్బులు మొత్తం తీసుకొని పోయినారు. ఎవరి మీద అనుమానం? తెలీదండి. మామూలుగా అయితే ఇట్లా సేఫ్టీ ఉంటుంది కదా మనం అట్టే అనుకున్నాము. ఎవరు రాలే అనుకున్నాము. జస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లోనే ఇట్లా ఒక 5 మినిట్స్లో అమ్మడే అయిపోయింది. బీరువాలో ఏముంది? బీరువాలో ఒక 10 తులాల బంగారు తీసుకున్నారు, 5 lakhs క్యాష్, కమ్మలు, ఒక నెక్లెస్, 2 ఒక లాంగ్ చైన్, ఒకటి చిన్న లాంగ్ చైన్, మొత్తం కలిపి 10 తులాల బంగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పసరపాడు గ్రామానికి చెందిన 2 దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ఖరీఫ్ సీజన్ లో పంట నష్టం జరిగిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మెగా చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి. ఓల్డ్ టౌన్ అభివృద్ధి కోసం దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. 5 మరియు 21వ వార్డులో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ. టైలర్ల సంక్షేమం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ఈ నెల 10వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న ముస్లిం మైనార్టీ హక్కుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా. సంజీవనగర్ కోదన్న రామాలయంలో ఈ నెల 8వ తేదీ శివరాత్రి ఉత్సవాలు. ఎస్బీఐ కాలనీ సైతేజ అపార్ట్మెంట్ లో చోరీ. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. నమస్కారం.